స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు విధించిన గడువు నేటితో ముగియడంతో ఇవాళ నిర్వహించే కేబినెట్ భేటీ కీలకంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లోనే ఉంది. దానికి ఆమోదం లభించకపోతే ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిపుణులతో సర్కార్ చర్చిస్తోంది. అటు ఆమోదం లభిస్తే రిజర్వేషన్లపై ఉత్తర్వులిచ్చి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ జాతీయ ఓబీసీ సమ్మేళనం ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొంటారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీ ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ఓబీసీ సమ్మేళనం ఉంది. ఈ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. గవర్నర్ కూడా పంపించడం జరిగింది. అయితే దాదాపు 3 వారాల నుంచి కూడా గవర్నర్ వద్దే ఇటు బీసీలకు సంబంధించిన 40% రిజర్వేషన్ల పెంపు సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. మరి ఇప్పటికే ఇటు గవర్నర్ కూడా పరిశీలించి ఇటు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఇటు అడ్వకేట్ జనరల్ తో పాటు కొంత న్యాయవాదులు కూడా పిలుచుకొని మాట్లాడి చర్చించడం జరిగింది. అయితే ప్రజెంట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా పంపించి న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇటు బీసీ సంబంధించి 40% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై కూడా ఇటు ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి మొత్తానికి మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఇచ్చే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా తీసుకొచ్చారు. మరి దీని ద్వారా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దానికోసం ఇప్పటికే ఇటు గవర్నర్ కూడా బిల్లు పంపించారు కాబట్టి మరి ఒకవేళ ఆయన ఆమోదం చేస్తారా చేయరా అన్నపై కూడా అనేక సందేహాలు కూడా నిలుత్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై ఇప్పటికే ఆయన అడ్వకేట్ జనరల్ తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో కూడా గవర్నర్ చర్చించినప్పటికీ మరి ఇప్పటివరకు మాత్రం ఆయన ఆమోదం తెలపలేదు. మొత్తానికి ఆయన పంపారు. మరి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు గత 3 వారాలుగా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు గవర్నర్ పలు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. వాటిని అడ్వకేట్ జనరల్ తో పాటు సీనియర్ న్యాయవాదులు కూడా నివృత్తి చేశారు. కాబట్టి కేంద్రానికి పంపారు. మరి అయితే గతంలో సుప్రీంకోర్టు సైతం 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు కూడా తీర్పిచ్చింది. కాబట్టి మరి ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘిస్తుందా లేదా అనేపై కూడా గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. మరి అందులో భాగంగానే న్యాయ సలహా కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ ఆర్డినెన్స్ కూడా పంపారు. మరి అక్కడి నుంచి మాత్రం అప్రూవ్ వస్తే మాత్రం మరి గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ కి ఇట్లా ఆమోదం తెలియకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్లినపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇదే విషయంపై ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో కేబినెట్ భేటీ కూడా జరగనుంది. మరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం, అదే విధంగా దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ఒకవేళ మరి గవర్నర్ నుంచి ఆమోదం తెలపకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్లాలనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం 2018 పంచాయతీరాజ్ చట్టంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. దానికి సంబంధించి కూడా మరి కేంద్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ ఇటు సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంది, 50% మించి రిజర్వేషన్లు పెంచకూడదనే చట్టం ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మాత్రం స్థానిక సంస్థలకు మంది కూడా కొంతవరకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి బీసీలకు 40% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా ఇటు బీసీ రిజర్వేషన్లు, అదే విధంగా దీనికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంబంధించి రిజర్వేషన్ కూడా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ ఈ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే మాత్రం
వెంటనే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ ఇచ్చేది కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఒకవైపు జరుగుతుంది. అంటే ఇటు గుర్తుల కేటాయింపులు కానీ, అదేవిధంగా వార్డులో సంబంధించి ఎంపిక కానీ, ఇటు పోలింగ్ సిబ్బంది కానీ, ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు మాత్రం ఇటు ఢిల్లీలో మాత్రం ఇటు మరి పార్లమెంట్ లో స్తంభింపజేద్దాం, దీనికి సంబంధించిన బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించే విషయంపై కూడా చర్చిద్దాం అంటూ కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ కూడా ఫైట్ చేస్తుంది. మరి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఎంపీలు అదేవిధంగా మంత్రులంతా కూడా నిన్న పవర్ పాయింట్ ప్రకటనలో కూడా పాల్గొన్నారు. మరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున కూడా చర్చ జరగాలి. మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి రిజర్వేషన్లు కూడా పెంచాలి. ప్రజెంట్ మాత్రం సుప్రీంకోర్టు సంబంధించి 50% క్యాప్ ఉన్నప్పుడు కూడా మరి దాన్ని ఎత్తివేసే యోజనపై కూడా చూడాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు కూడా ఈ యొక్క రిజర్వేషన్లు పెంచి కూడా అమలు చేస్తున్నారు. దాదాపు తమిళనాడులో 65 పైగా రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు. మరి అక్కడ 9th షెడ్యూల్ లో కూడా చేర్చాలని కూడా చర్చ జరిగింది. అంటే అక్కడ 9th షెడ్యూల్ తెచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది. అక్కడ స్థానిక సంస్థలు కానీ చట్టసభకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ అయింది ఇటు బీసీలకు రిజర్వేషన్ అంశం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి స్టేట్ లో కూడా మరి ఇప్పటికే ఇటు బీసీ కులగన జరిగింది, ఎస్సీ వర్గీకరణ జరిగింది. కాబట్టి మరి ఆ రిపోర్ట్ ఆధారంగానే మరి బీసీలకు దాదాపు 46.5% ఉన్న బీసీలకు మరి 48% కోటా ఇస్తే దానికి సంబంధించిన న్యాయం జరుగుతుందని కూడా మరి కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళని కూడా తెలుస్తుంది. మరి ఇదే విషయంపై కూడా మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు మాత్రం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ జాతీయ ఓబీసీ సమ్మేళనం కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇటు సెక్రటరియట్ లో అటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ కూడా జరుగుతుంది. భేటీలో ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు, అదేవిధంగా ఇటు సంబంధించి చట్ట మన రిజర్వేషన్ అంశం మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు కూడా గడువు కూడా విధించింది. మరి ఆ గడువు కూడా నేటితో ముగిగింది. కాబట్టి మరి దీనిపై కూడా చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. కాబట్టి ఇదంతా ప్రాంతంతో జరగాలంటే మాత్రం మరి స్థానిక సంస్థల్లో మనం మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దీనికైతే ప్రధానంగా ఒకటే అడ్డుందని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కేబినెట్ ఆమోదించినటువంటి బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లు మరి ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి గవర్నర్ మరి కేంద్ర హోంశాఖకు కూడా న్యాయ సలహా కోసం కూడా ఆయన పంపించడం జరిగింది. కాబట్టి మరి దానిపై కూడా కేంద్రం డిసైడ్ చేసిన తర్వాతనే మరి గవర్నర్ కూడా తన ఆమోదాన్ని తెలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలియకపోతే ఏ రకంగా ముందుకెళ్లాలి, 2018 చట్టం పంచాయతీ చట్టంలో మరి సవరణ కూడా చేశారు. మరి ఇప్పటికే 9th షెడ్యూల్ లో చేర్చాలని కూడా భావిస్తున్నారు. కూడా ఎందుకంటే 9th షెడ్యూల్ లో చేస్తేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం కూడా కొలుకొచ్చే అవకాశం ఉంటది. మరి వాళ్ళకి ఒకవేళ తర్వాత ఎవరైనా పోటీకెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా న్యాయ సలహాలు తీసుకున్నారు, అడ్వకేట్ జనరల్ కూడా కలిసిన తర్వాతనే ఈ రకంగా ముందుకెళ్లి 2018 పంచాయతీ చట్టాలను సవరణ చేసిన తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాతనే ఆర్డినెన్స్ బిల్లును కూడా గవర్నర్ పంపారు. కాబట్టి మరి ఎక్కడ లోటుపాటు లేకుండా మరి చట్టపరంగా అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాతనే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు సంబంధించి ఏ కులానికి ఎన్ని రిజర్వేషన్లు ఇవ్వడంపై కూడా డిసైడ్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ చాలా కీలకమని చెప్పుకోవాలి. ఇటు రిజర్వేషన్ల అంశం, అదేవిధంగా క్యాస్ట్ సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం కేబినెట్ భేటీలో ఈ యొక్క స్థానిక సంస్థల సంబంధించిన బీసీలకు 40% రిజర్వేషన్లు, అదేవిధంగా ఇటు క్యాస్ట్ సంబంధించి కూడా ఏ రకంగా రిజర్వేషన్ అంశం ముందుకు తీసుకెళ్లడంపై కూడా ప్రధానంగా చర్చించి ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సతీష్.